వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం సత్వరమే ఆర్థిక సహాయం అందించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఈ మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీ కెఆర్ నాగరాజు, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మాట్లాడారు. మనం కూడా చేసినవన్నీ ప్రతి ఒక్కటి ప్రజల ముందుకు ఇంకా డెప్త్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పిన నేను నిజాన్ని లైవ్లో ఉంచాలి, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదనే ఆలోచనతోటి మనం ఏదో చేసినవి చెప్పుకోలేకపోవటం వల్లనే ఆ దుర్మార్గుల దుష్ప్రచారం పెరిగిపోతున్నది. దాన్ని గమనించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం ఈ చేసినవి అన్నీ చెప్పుకుంటూ పోవాలి. ఇవాళ 11వ తారీఖు నాడు జీవో రిలీజ్ చేయండి. వచ్చిండ్రు పోయిండ్రు ఏం చేసిండ్రు అని మాట్లాడిన పెద్ద పెద్ద వాళ్ళంతా. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయిండు అట్టు, ఎందుకు ఇంత ఖర్చు అని మాట్లాడిండు. ఇవాళ ఆ ముఖాలు ఏం జవాబు చెప్తారో వీటికి జవాబు చెప్పాలి, చెప్పలేరు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తున్నారు తప్ప చేసినవి చెప్పే ధైర్యం ఉన్నదా మీకు? 70% కంప్లీట్ చేసినాం మేము. ఆ 70% ఏం కంప్లీట్ చేసినామో, ఈ 6 గ్యారంటీలలో ఏం కంప్లీట్ చేసినామో చెప్పుకుంటూ మేము చెయ్యని చెప్పండి. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, బాకీ కార్డ్ అన్నారు. బాకీ కార్డ్ అంటే మేము ముందే రిలీజ్ చేసినాం. అది మేము బాకీ ఉన్నాం. వాస్తవం ఇంకా కొన్ని చెయ్యని ఉన్నాయి, చేస్తాం. మీరు 10 ఏళ్ళు కంప్లీట్ అయినా చెయ్యలేని దుర్మార్గులు మీరు మాట్లాడే హక్కు లేదు, నైతిక హక్కు ఏ మాత్రం లేదు. ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లాని మీ బావ, బామ్మర్ది, మీ అయ్య, మీ చెల్లె సర్వనాశనం చేసిండ్రు. మీ కుటుంబాన్ని వరంగల్ జిల్లా ప్రజలు నిషేధిస్తున్నారు. ఈ అటుకెళ్ళి మీ చూపిస్తున్న వాళ్ళని, ఆ కుటుంబాన్ని బహిష్కరించండి. ఎంత దుర్మార్గంగా వరంగల్ జిల్లాని 20 ఏళ్ళు వెనుకకు పంపించి ఎక్కడైనా 6 జిల్లాలు చేసిర్రా. ఇంకా సెంటరియల్ హాస్పిటల్ కట్టిందని చాలా పెద్ద మేము ఏదో చేసి, అరే ఉన్న హాస్పిటల్ కాడ మంచిగా ఎంప్లాయ్మెంట్ లేకుండే దాన్ని పట్టుకురావడానికి మేము ఇలా సీఎం గారి దగ్గర మేము రిప్రజెంటేషన్ పెట్టాం. దాన్ని స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం మేము పెట్టుకొని తిరుగుతున్నాం. మేము పెట్టిన రిప్రజెంటేషన్స్ ఇవాళ 20 పెడితే కనీసం 10 12 వస్తాయి. ఈ ఆర్థిక పరిస్థితుల వలన 10 12 రావటం అంటే చిన్న విషయం కాదని చెప్పి బస్టాండ్, కాజీపేట బ్రిడ్జు సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంపీ గారు మీరు ఫాలోఅప్ చేయాలని వాళ్ళ వెనక మేము ఢిల్లీ పోయి మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలు అందరం కలిసి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు మేము పోయి కార్పొరేషన్ ఫండ్స్ రావాలి, మేయర్ గారు కూడా చైర్మన్ మేము దిక్కుపోయి తీసుకొస్తాం. ఇన్ని కోటి పొద్దుగా లేస్తే అడ్డ మీద కూలోడన్నా అప్పుడెప్పుడు పోడు కానీ రెగ్యులర్గా మేము డ్యూటీలో పోయి మేము తిరిగి చేసుకొస్తుంటే మా కమిట్మెంట్ ప్రకారం చేసుకుంటూ వస్తే అభినందించడం లేదు, కొన్ని విమర్శిస్తుంటే బాధేసి అలా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని, ఈ కుటుంబాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.